సంకీర్ణాల శకం వచ్చింది. అది దేశంలో. ఎట్ ద సేమ్ టైమ్ సంకీర్ణాల శకం నుంచి ఏక పార్టీ శకం మళ్ళీ భారతీయ జనతా పార్టీ తెచ్చుకుని సింగిల్‌గా 2 సార్లు గెలిచింది. మళ్ళీ మొన్నటిసారి సంకీర్ణ శకం అయింది 240 సీట్ల వల్ల. బట్ డామినేటింగ్ రోల్ అదే పోషిస్తోంది. తమిళనాడులో ఈ సంకీర్ణాల శకం ఎప్పుడో వచ్చింది. ఒకప్పుడు కరుణానిధి వర్సెస్ జయలలిత, ఏఐఏడీఎంకే వర్సెస్ డీఎంకే. ఆ తర్వాత కాలంలో డీఎండీకే అని, పీఎంకే అని ఇట్లాగా కులాల వారీగా పార్టీలు పుట్టి ఆ కులపు ఓట్లు మాత్రం వాళ్ళకి పడుతూ ఉండటంతో వాళ్ళని కలుపుకుని వెళ్ళక తప్పలేదు. అట్లాగే డీఎంకే కూటమి, ఏఐఏడీఎంకే కూటమి ఉంది. చివరికి జాతీయ పార్టీలు విడిగా పోటీ చేస్తే వాళ్ళు చీలుస్తున్న ఓట్లతో తమకు ఇబ్బంది ఎదురవుతుందన్న ఉద్దేశంతో జాతీయ పార్టీలను కలుపుకెళ్లడం ప్రారంభించారు. తద్వారా కాంగ్రెస్ ఏమో డీఎంకే కూటమిలో, భారతీయ జనతా పార్టీనేమో ఏఐఏడీఎంకే కూటమిలో జాయిన్ అయినటువంటి పరిస్థితి చూసాం. ఆ తర్వాత మళ్ళీ బీజేపీ ఏఐఏడీఎంకే నుంచి బయటకు వచ్చింది. మళ్ళీ మొన్నటిసారి కలవటం కూడా చూసాం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఏదైతే తాజాగా పెట్టినటువంటి పార్టీ టీవీకే, తమిళగా వెట్రి కజగం అని పెట్టినటువంటి విజయ్ ఒంటరిగా పోటీ చేస్తాను, వీళ్ళందరినీ తొదముట్టించేస్తాను, మొత్తం తమిళనాడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అన్నాడు. తీరా చూస్తే ఈయనే మారక తప్పదనేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నిన్న వాళ్ళ పార్టీ మీటింగ్ పెట్టి కూటమిలో అయితేనే బెటరు, ఆ కూటమిలో ఎవరెవరిని చేర్చుకోవాలి అన్నది విజయ్కి వదిలేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే దీనివలన అక్కడ బార్గెనింగ్ పెరుగుతుంది. ఇప్పుడు డిఎంకేలో ఉన్నటువంటి భాగస్వామి పక్షాలు, అటు కాంగ్రెస్ కావచ్చు, ఇతర పార్టీలు ఉంటాయి, డిఎంకే, ఏఐడిఎంకేలో పిఎంకే, పట్టాలి మక్కల కచ్చి, తర్వాత డిఎండికే, ఇట్లాంటి అనేక పార్టీలు ఉంటాయి. వీళ్ళోటి ఏఐడిఎంకేలో ఉండేటటువంటి భాగస్వామి పక్షాలు, డిఎంకేలో ఉండేటువంటి భాగస్వామి పక్షాలు ఇప్పుడు విజయ్ని అడ్డుపెట్టి బేరం ఆడతారు, మాకు ఎక్కువ సీట్లు కావాలని. ఎవరంటే విజయ్ దగ్గరికి పోతారు. అది జరగబోయేది.